సార్ నమస్కారం సార్. నమస్తే నరసింహప్రసాద్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తున్నారట, సిద్ధమా? స్ట్రైట్ బాణం సార్ రావాలి కదా సార్, పాపం ఆయన ఒత్తిడి తట్టుకోలేక వస్తున్నారు, రావాలి, వెల్కమ్ చేస్తున్నాం. వచ్చేమని అడిగితే కూడా జవాబు చెప్తాను నేను. అంటే మీరు అనుకునేదంతా నాకు తెలియదు, కానీ నాకు పబ్లిక్ లో డిస్కషన్ లో ఉండే విషయం ఏంటంటే ఆ మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారంట. ఎందుకంటే ఆయన్ని ఈ మధ్య జీతాలు ఎలా తీసుకుంటారు, అసెంబ్లీలోకి రాకుండా ప్రజాధనాన్ని ఎలా తీసుకుంటారు అనే దానికి ఎక్కువ రెస్పాన్స్ వచ్చినట్టుగా నాకు అర్థమవుతోంది సార్. అంటే వాళ్ళు పాపం ఏదో ఖర్చు పెట్టుకొని గెలిచి ఈరోజు కనీసం జీతాలు కూడా పోగొట్టుకునే పరిస్థితి వస్తే బాగుండదని వాళ్ళందరూ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని ఒత్తిడి చేస్తే రావాల్సిన కంపల్షన్ పరిస్థితి వస్తా ఉందనేది ఒక డిస్కషన్ జరుగుతోంది సార్. ఎనీవే ఆయన అసెంబ్లీలోకి వస్తే బాగుంటుంది. వచ్చిన తర్వాత కూడా మీరు ఏదేదో డిస్కస్ చేస్తారంటే కాదు సార్, ఫస్ట్ ఆయన్ని ఎన్నుకున్న పులివెందులకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఏదో కావాల్సిన రిక్వైర్మెంట్స్ గురించో ఆయన మాట్లాడితే గౌరవంగా ఉంటుంది. ఎందుకంటే ఆయనకి ప్రస్తుతం ఉండే హోదా ఎమ్మెల్యే హోదా, ఆ హోదాకు న్యాయం చేసి తర్వాత ఏదైనా చేయొచ్చు. ఇంట గెలిచి తర్వాత ఆయన రచ్చగలవాలని నా సలహా సార్. కాదండి, ఇప్పుడు ఆయన వస్తే వాళ్ళు 11 మంది వస్తే మీ 164 మందిని నిలబెట్టి కడిగేస్తారట. మీరు సిద్ధంగా ఉన్నారా? చూద్దాం సార్, ఏ నిలబెట్టి కడుగుతారో లేకపోతే ఇంకొక విధంగా కడుగుతారో చూద్దాం. వాళ్ళ భాగవతం ఎవరికి తెలియంది కాదు, వాళ్ళకి ప్రజల పట్ల వాళ్ళకు ఉండే అంకిత భావం తెలియంది కాదు. ఇన్ని రోజులు కాలం వృధా చేసి ఈ రోజు వచ్చి ఏదో సాధిస్తామంటే ఏమీ జరిగేదేం లేదు. నేను అందుకే సలహా చెప్తున్నా, ఆ 11 మంది కూడా మొదట వాళ్ళ అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన రిక్వైర్మెంట్స్ గురించి ఏదన్నా మాట్లాడితే కనీసం అక్కడ ప్రజలన్నా సంతోషిస్తారు. మీ గురించి రాష్ట్రం ఏమి ఎదురు చూడటం లేదు, ఇంకా ఏది దీనికోసం మునిగిపోయేది లేదు, మీకోసం ఎవరు ఏం తాపత్రపడిపోవడం లేదు. ఇలా మీకు ఖచ్చితంగా మీ 11 స్థానాల్లో కావాల్సిన అభివృద్ధిని మీరు ఆకాంక్షిస్తే ప్రజలు కూడా సంతోషపడతారు. ఫస్ట్ మీకు ఎంత సమయం అనేది కాదు, ఇచ్చిన ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకొని మీ ప్రాంత అభివృద్ధికి పాటుపడాల్సిందిగా నేను వాళ్ళందరికీ సలహా ఇస్తున్నాను సార్. ఓకే, ఆంజనేయురెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారట, వెల్కమ్మా. సార్ మీ వాయిస్ బ్రేకే వస్తున్నా సార్. సార్ మీ సిగ్నల్ తక్కువ ఉందా మీ దగ్గర? వాయిస్ బ్రేకే వస్తుంది. పీసీఆర్ పీసీఆర్ సార్ ఒక్క నిమిషం, మా వాళ్ళు సెట్ చేస్తారు. పీసీఆర్ చెక్ చేయండి. కిరణ్ సార్, జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, సిద్ధమా? అందరికి నమస్కారం అండి. సార్ మీరు ఇచ్చిన ఇంట్రడక్షన్ ఆయన ఏదో చంద్రమండలంలోకి వెళ్తున్నాడు అన్నట్టు చెప్పారు. వస్తున్నది అసెంబ్లీకే కదండి, ఒకవేళ వస్తే వెల్కమ్ అని చెప్తున్నాం కదా, రమ్మనే కదా మేము అడుగుతున్నది. అది చంద్రమండలమే కదా, ఇప్పుడు శాసనసభ చంద్రమండలమే కదా. కాదు సార్, చంద్రమండలం మీదకి వెళ్తున్నారు అనుకోండి, చంద్రబాబు నాయుడు గారిది కాబట్టి చంద్రమండలమే. కాదు సార్, ఇప్పుడు ఆయన రావాల్సిన బేసిక్ డ్యూటీ సార్. సార్ ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఆయన బేసిక్ డ్యూటీస్ ఏంటి సార్? ప్రజల సమస్యలు తీర్చడం, అసెంబ్లీలోకి వెళ్ళి ప్రజల సమస్యల గురించి బలంగా మాట్లాడటం, అదేవిధంగా ఆయన కాన్స్టిట్యున్సీకి రావాల్సిన నిధులు రాబట్టుకోవటం, ఇవన్నీ బేసిక్ డ్యూటీస్ కదా సార్. అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయటం, ఇవన్నీ ఒక ఎమ్మెల్యేకి బేసిక్ డ్యూటీస్. ఆ బేసిక్ డ్యూటీస్ ని 1.5 సంవత్సరం పాటు నిర్వర్తించకుండా ఆయన నాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తేనే వస్తాను అంటాం. లేదంటే సార్ ఇప్పుడు ఒక చిన్న డౌట్ సార్, ఇప్పుడు మా నలుగురిలో ఎవరైనా మీ సీట్ కావాలంటే ఇస్తారా సార్ మాకు? అంటే మేము ఇక్కడ కాకుండా మీ సీట్లో కూర్చొని మేము డిబేట్ చేస్తామంటే కుదురుద్దా సార్? ఆయన సీఎం స్థానం అడగట్లేదు కదా, పక్క స్థానం. అంటే ఇప్పుడు ఈ ప్యానల్ కి కొన్ని రూల్స్ ఉంటాయి, మీరు హోస్ట్, మేము డిబేట్ లో ఉన్న ప్యానలిస్టులు, ఈ రూల్స్ ను మేము పాటించాలి. అంతేగాని నేను ఆంజనేయరెడ్డి గారు లేకపోతే నరసింహప్రసాద్ గారు వచ్చి మీరు ఇటు కూర్చోండి మేము అటు కూర్చుంటాం అంటే కుదరదు కదా సార్. రూల్స్ పాటించాలి కదా. అట్లానే అసెంబ్లీకి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. సభాధ్యక్షుడు ఉంటాడు, సభాపతి, అలాగే ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళంతా ఉంటారు. ప్రతిపక్ష హోదా కావాలంటే ఏం కావాలనేది అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మళ్ళీ మనం కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు.
ఎన్ని శాతం సీట్లు ఉంటే ప్రతిపక్ష హోదా వస్తుందో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు చాలా కుండ బద్దలు కొట్టినట్టు క్లారిటీగా చెప్పారు. 23 సీట్లు ఉన్న టీడీపీకి 5 లాక్కుంటే ప్రతిపక్ష హోదా కూడా తుస్సుమంటది, ఏళ్ళేంటి మాట్లాడతారు అనే టైపులో ఆయన ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. ఈ రోజున నాకు డ్రైవర్ సీట్ ఇస్తేనే నేను బస్సు ఎక్కుతాను, లేకపోతే నన్ను పైలట్ పక్కన నాకు కుర్చీ వేస్తేనే ఫ్లైట్ ఎక్కుతాను, ఇట్లా మాట్లాడకూడదు సార్. మీకు 151 వచ్చినప్పుడు మీరు ఎంజాయ్ చేశారు, మీరు ఆ టీవీ, ఆ రాజస్వం, ఆ పవర్ని ఎంజాయ్ చేశారు మీరు. అలాగే కాలం 11 ఇచ్చింది మీకు. 11 ఇచ్చినప్పుడు కూడా ఉగాది పచ్చళ్ళలో అన్ని రుచులు ఉన్నట్టు ఆ 11ను కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి సార్. ఇంత టైం ఇస్తేనే మాటలు వస్తాను, అంత టైం ఇస్తేనే వస్తాను కాదు. ముందు మీరు అసెంబ్లీకి రావాలి. 151 వచ్చినప్పుడు దర్జాగా రాయల్గా వెళ్ళినప్పుడు, 11 వచ్చినప్పుడు కూడా అదే కాన్ఫిడెన్స్తో అదే దర్జాగా అసెంబ్లీకి వచ్చి అక్కడ మీరు మాట్లాడాల్సిన సమస్యలు మాట్లాడాలి, మీరు చెప్పాలనుకునే చెప్పాలి. మీరు నిజంగా పాలసీ మాట్లాడుతూ ఉంటే, మీకు నిజంగా మీరు సభ రూల్స్ ని పాటిస్తూ ఉంటే అది స్పీకర్ గారి విచక్షణ కదా, ఎంత టైం ఇవ్వాలి ఏంటనేది ఆయన ఇవ్వచ్చు. మీరు అసలు ముందు వెళ్లకుండానే నాకు అంత టైం ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మీరు తట్టుకోలేరట. ఏ సార్ ఆయన ఏమన్నా కత్తి కటార్లు తీసుకుని వస్తున్నారా, లేకపోతే ఏంటి సార్ గొడవకి ఏమన్నా వస్తున్నారా? అసెంబ్లీకి కదా సార్ వచ్చేది, మాట్లాడడానికే కదా వచ్చేది. మాట్లాడతారో మాట్లాడకుండా, ఇప్పుడు అదేదో రూల్ ఉంది కదా సార్, 60 days కంటిన్యూస్ గా వెళ్ళకపోతేనో, లేకపోతే 2 నెలలు కంటిన్యూస్ గా వెళ్ళకపోతేనో డిస్క్వాలిఫై చేస్తారని. మేబీ దాని గురించి ఏమన్నా వచ్చి తూతూ మంత్రం కింద అటెండెన్స్ వేయించేసుకుని ఓకే నేను ఆ రూల్ నుంచి ఎగ్జామ్ కాబడుతున్నానని చెప్పి వెళ్ళిపోతారు, ఎవరికి తెలుసు. ఇప్పుడు ఆయనకు తెలిసింది. మళ్ళీ మళ్ళొక్కసారి నేను గుర్తు చేసేది ఏంటంటే, మీరు అసెంబ్లీలో మాట్లాడిన దానికి తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని ఒక్కళ్ళే ప్రెస్ మీట్ పెట్టుకునే దానికి చాలా తేడా ఉంటుంది. ఇక్కడ డిబేట్కి వచ్చి మాట్లాడాలంటే ఎదురు ప్రశ్నలు పడతాయి, దానికి సంబంధించిన ఆన్సర్లు కూడా మేము చెప్పగలగాలి. ఏదో నా ముందు ఒక కెమెరా పెట్టుకుని నేను ఒక్కడే మాట్లాడేసుకుని నేను బాగా మాట్లాడేసాను అనుకోవటం వేరు, డిబేట్లోకి వచ్చి వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సానుకూలంగా, సామరస్యంగా, పాలసీ పరంగా, విధానపరంగా దానికి సమాధానం చెప్పేది వేరే ఉంటది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు కనుక నిజంగా అసెంబ్లీకి వస్తానంటే గనక మేమందరం కూడా స్వాగతిస్తా ఉన్నాం, ఆహ్వానిస్తా ఉన్నాం. ఈ రోజున చర్చ చూడండి ఎంత హుందాగా జరిగిందో, ఎంత బాగా జరిగిందో. మేబీ మీరు సెకండ్ సెషన్లో అది అడుగుతారేమో ఆ క్వశ్చన్, బట్ ముందే చెప్తా ఉన్నా, చర్చ అంటే ఇలా ఉండాలి సార్. ఈ రోజున జరిగినట్టు ఉండాలి చర్చ అంటే. ప్రశ్నలు, సమాధానాలు, మళ్ళీ ప్రశ్నలు. ఎవ్వరూ కూడా ఈగోకి తీసుకోవాలా, ఎవరినైనా ప్రశ్న అడగొచ్చు. టీడీపీ ఎమ్మెల్యేలు అడిగారు, జనసేన నాయకుడు సమాధానం చెప్పాడు, మళ్ళీ టీడీపీ ఎమ్మెల్యేలు దాని గురించి ఆన్సర్ చెప్పారు. చర్చ అంటే అట్లా కదా జరగాలి, హుందాగా జరగాలి కదా. వ్యక్తిగత విమర్శలు, బూతులు, దాడులు, ప్రతి దాడులు, ఇష్టం వచ్చినట్టు ఆ సిగ్నేచర్స్, ఆ వ్యవహార శైలి అంతా లాస్ట్ 5 సంవత్సరాల్లో చూసాం కదా. ఎట్లా ఉండకూడదో సభ అట్లా ఉండింది. అప్పుడు ఈ రోజున సభ ఎట్లా ఉండాలో అట్లా ఉంటుంది. ఈ రోజున ఖచ్చితంగా సభ డెకోరం ని మెయింటైన్ చేయగలిగి చక్కగా హుందాగా వ్యవహరిస్తారంటే ఎవరైనా సరే ఆహ్వానిస్తారు. ఓకే, చిన్నపరెడ్డి గారు. సార్ 99 వీక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం సార్. ఓకే ఓకే, ఒక నిమిషం. ఆంజనేయరెడ్డి గారు మీ వాయిస్ వస్తుందా? ఆంజనేయరెడ్డి గారు ఒకసారి చెక్ చేయండి అమ్మా. చిన్నపరెడ్డి గారు సార్ ఏంటి సింహం సభకు వెళ్తున్నదట? నేను వేరే సోషల్ మీడియాలన్నీ కూడా వస్తున్న తమ్ముళ్ళు చెప్తున్నాను. నేను జగన్మోహన్ రెడ్డి గారు సభకు వెళ్తున్నారు, శాసనసభకి అని విపరీతంగా ట్రోల్ అవుతుంది. ఏంటి యూటర్నా, తాడోపేట తేల్చుకుందాం అనుకుంటున్నారా? సార్ యూటర్న్లా లేకపోతే ఇంకోట అనేది ఏముండదు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ప్రతిపక్ష పాత్ర హోదా ఇచ్చినట్టయితే ప్రజల సమస్యల మీద ఎక్కువగా మాట్లాడేటటువంటి అవకాశం ఉంటుందనే తప్పితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకంగా ఒరిగేది ఏమి లేదు. 11 మంది ఏమి 111 కారు. ప్రజలకి సంబంధించినటువంటి వందల సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద మాట్లాడినట్టయితే, ప్రభుత్వం మీద దృష్టికి తీసుకొచ్చినట్టయితే కనీసం కొన్నన్నా చేసే అవకాశం ఏమైనా ఉంటుందేమో, ప్రజలకి లబ్ధి చేకూరుద్దన్న ఒక్క ఆశ మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంటుంది, కానీ వేరే ఏముండదు. జగన్మోహన్ రెడ్డి గారికి 11 మంది ఉన్నారా తోడు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఉన్నారా, ఒక్కరే ఉన్నా 11 మంది ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్ అదే, జగన్మోహన్ రెడ్డి గారి రూట్ అదే. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అండగా ఉండటం ఒక్కటే తెలుసు ఆయనకి. ప్రజల పక్షాన పోరాడటానికి, ప్రజల పక్షాన మాట్లాడటానికి ఒక్క గొంతు చాలు సార్. 100 మంది 1000 మంది ఏమో అవసరంలా. సభకి సంబంధించినటువంటి
మనకి ఉన్నటువంటి 11 మందితోటే మేము వెళ్తాం, 11 మందితోటే ప్రజల సమస్యల మీద మాట్లాడతాం. ఇందా మాట్లాడుతూ ఉన్నారు, అధ్యక్ష అని అనాల్సి వస్తుందేమోనని ఆ సీట్లో ఉన్నటువంటి సీటుకి గౌరవిస్తాం. అధ్యక్ష అని ఎవరినైనా సరే ఆ సీటుకు గౌరవించి అనాల్సిన పరిస్థితుల్లో ఖచ్చితంగా అధ్యక్ష అంటాం. అధ్యక్ష అనడం ఏమి నేరం కాదు కదా, దానికి ఎందుకనో అధ్యక్ష అనాల్సి వస్తుందని. లేకపోతే రఘురామరాజు గారు ఉంటే రఘురామరాజు గారికి ఏమన్నా అక్కడ కూర్చుంటే డబల్ పవర్స్ ఏమన్నా వస్తాయా? ఏమి ఉండవు కదా. స్పీకర్ గారికి ఏమైతే పవర్స్ ఉంటాయో అయ్యే ఉంటాయి అక్కడ. అది డబుల్ పవరే కదా. సీఎం కూడా అధ్యక్ష అనిపించుకోవడం డబుల్ పవరే కదా. ఇంక మళ్ళీ కొత్త పవర్లే ఉంటాయి. ఏమండి, సీఎం అధ్యక్ష అని 2 చేతులు నమస్కారం పెట్టి నుంచున్నారు అంటే డబుల్ పవరే అది. సీఎం స్థాయి అదే సార్, సీఎం నమస్కారం పెడితే ఏముంటదో ప్రతి నమస్కారం పెడతారు. జగన్మోహన్ రెడ్డి గారు నమస్కారం పెడితే వాళ్ళు కూడా ప్రతి నమస్కారం పెడతారు. ఏముంది అందులో? పెద్ద ఆ సీటుకి గౌరవమే కానీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి గౌరవం కాదండి. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నేను రాను అన్నారు. ఇప్పుడు మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా పర్వాలేదు అంటున్నారు. ఏంటి ఆ లాజిక్ అని? సార్ లాజిక్ ఏం లేదు సార్. ప్రజా సమస్యలకు సంబంధించి మాట్లాడేదానికి ప్రతిపక్ష హోదా ఇస్తే మంచిది, ఇవ్వండి అని చెప్పేసి అడిగారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోకి వస్తే ప్రజల సమస్యలు ఎత్తుతారు కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వద్దు అన్నదానికి మొండి పట్టు పట్టారు. వాళ్ళ మొండి పట్టుని వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం. ఖచ్చితంగా ప్రజల తరఫున మాట్లాడటానికి వస్తాం. రావటం అనేది మా హక్కే కదా, ప్రత్యేకంగా వాళ్ళు ఇచ్చే హక్కేం కాదు కదా. వస్తాం, ప్రజలకు సంబంధించిన విషయాల మీద మాట్లాడతాం. మేము కూడా కోరుకునేది ఏంటంటే వాళ్ళు ఆహ్వానిస్తామంటున్నారు కదా, ఖచ్చితంగా మేము కూడా చెప్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాట్లాడే అవకాశం, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడేది ఇందాక చెప్తా ఉన్నారు డెకోరం ఎంత బాగుందో అని. నీకు నాకు నీవు భజన చేస్తుంటే సమ్మగా డెకోరం బ్రహ్మాండంగా ఉంటది. అదే ప్రతిపక్ష నాయకుడు వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు మీరు భజన చేసుకునే సందర్భంలో వచ్చేటటువంటి మాటలు లేకపోతే అడిగినటువంటి ప్రశ్నల మీద సమాధానం చెప్పేటప్పుడు ఉండేటటువంటి ఇబ్బందులు అవి ఉంటాయి. అందుకని చెప్పేసి ఈరోజు జరిగింది టీడీపీ, జనసేన, బీజేపీ అందరూ ప్యానల్లో ఉన్నారు అనుకోండి, ఒకటే లైన్ మాట్లాడుతుంటారు. మేము ఒక్కళ్ళమే మా లైన్ మాట్లాడుతూ ఉంటాం. అందుకని మీరు అక్కడ ఏది ఉన్నా మీరేది మాట్లాడుకున్నా మీకు అన్ని మంచిగానే వినపడతాయి. అందుకని డొకరం ఇలా చాలా హ్యాపీగా ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు రావాలని చెప్పి చాలా మంది కోరుకుంటున్నారట. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, చాలా మంది ఉన్నారు ఆయన ఫ్యాన్స్ అక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు రావాలి ఈ సభకని. సార్ అది జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి. జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారు ఎదురు చూస్తున్నారు, ఫ్యాన్స్ అయ్యారంటే అదే అంటున్నారు. లోపలికి కాదండి, ఏదన్నా లోపలికి వస్తేనే కదా, ఎందుకు చూస్తారు అది సార్. చాలు సార్, అది చాలు సార్. జగన్మోహన్ రెడ్డి గారికి వేరే అవసరం. పవన్ కళ్యాణ్ గారే జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్ అయితే, చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్ అయితే, అంతకన్నా గొప్ప స్టేజ్ జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం లేదు సార్. చాలు సార్, ఆయన సాధించినట్టే కదా. సాధించారా? అలాగే డెఫినెట్ గా సాధించినట్టే కదా సార్, డెఫినెట్ గా. అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు వివేక హత్య మనందరి ముందే జరిగింది కానీ మాట్లాడదాం అది మాట్లాడదాం ఉండండి. ముందు ఇది అయిపోయిన తర్వాత దానికి వెళ్దాం. ఆంజనేయుడు గారు, వర్మ గారు, ఓకే అండి. ఆంజనేయుడు గారు రెస్పాండ్ అవ్వండి. సింహం హలో, ఓకేనా? ఓకే అండి, మాట్లాడండి. చెప్పండి వర్మ గారు. సింహం సింగిల్ గా కాకుండా మరో 10 మందితో 164 మందిని చెవట్లో పట్టించడానికి వస్తున్నదట. ఇది ట్రోల్ అవుతున్న పాయింట్. వర్మ గారు, మనము ప్రజాస్వామ్యం ఉన్నాము. ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్యంలో 3 వివిధ మనం 4 స్టెప్ కలుగుతాయంటే ఈ మీడియాతో, అది మీడియా అండి, అండి. సార్ మీరు ఏమన్నా 2 నెట్వర్క్ లో జాయిన్ అయ్యారా? ఆంజనేయ 2 నెట్వర్క్ లో జాయిన్ అయినట్టున్నారు. మీ దగ్గరే నెట్ ప్రాబ్లం అట, ఒకసారి చెక్ చేయరా ప్లీజ్. లేదండి, కాదు, బ్రేక్ అవుతున్నా సార్, వాయిస్ మీద ఒక్కరిదే బ్రేక్ అవుతుంది. లేదా ఇక్కడ నా మీద బాగా ఇస్తుంది.
మీలాగా మీరు మాట్లాడే స్పష్టంగా అవును, మీ వాయిస్ బ్రేకే వస్తున్నది. 2 నెట్వర్క్లు కాదు, ఏదో ఒక దాంట్లో జాయిన్ అవ్వండి, వైఫైలో జాయిన్ అవ్వండి. వైఫై చేయాలన్నా సార్. సరే, మొబైల్ డేటా చూడండి, వైఫై ఆఫ్ చేసి. ఓకే, బ్రేక్ అవుతున్నది వాయిస్, అర్థం కావట్లేదు. ఓకే ఓకే అండి, మాట్లాడండి. సరే, నరసింహప్రసాద్ గారు సార్ ఏంటి సార్ చాలా ఆశగా ఎదురు చూస్తున్నారట? సార్ నేను చెప్పాను సార్, ఆయన బాధ్యత నెరవేర్చడానికి ఇంత అవసరమా సార్? ఇంత హైప్ అవసరమా? మాకంటే పులివెందుల ప్రజానీకం ఎదురు చూస్తున్నారు సార్. వాళ్ళ సమస్యల గురించి ఆయన ఏదైనా మాట్లాడతాడేమో. ఆయన గత కొన్ని దశాబ్దాలుగా అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు, అయినప్పటికీ సమస్యలు తిష్టవేస్తున్నాయి. ఈ గవర్నమెంట్ ఏమో చేసేదానికి సిద్ధంగా ఉంది. అక్కడ చూస్తే ఎమ్మెల్యేగా ఆయన ప్రవర్తన, ఆయన చేయాల్సిన విధుల్ని సరిగా చేయడం లేదు. వాటి కోసం వాళ్ళ ప్రజలు ఎదురు చూస్తున్నారు సార్. అందుకే ఖచ్చితంగా చెప్తున్నాను, దీంట్లో ఎవరికి ఏమీ ఆయన మీద ద్వేషం లేదు, ఏం లేదు. మీరు చూశారు, అందరూ ఎంత బాగా వెల్కమ్ చేస్తున్నారు. ప్రతి ఒక్క పార్టీ వెల్కమ్ చేస్తున్నారు, ప్రతి నాయకుడు వెల్కమ్ చేస్తున్నారు. వచ్చి ఆయన విధుల్ని సక్రమంగా చేసి తరువాత ఆయన ఏం మాట్లాడినా అర్థమవుతుంది. ఆయన పులా సింహమా ఏం మాట్లాడినాడని. రాకముందే ఈ బాజాలు భజంత్రాలు ఎక్కువైపోయినాయి. నేను అందుకే చెప్తున్నాను, ఫస్ట్ ఒక ప్రజా ప్రతినిధిగా ఆయన నిర్వర్తించాల్సిన పనులు ఆయన నిర్వర్తిస్తే కరెక్ట్గా ఉంటుంది సార్. మీకు ఎందుకు ఆయన గురించి అంత హైప్ వస్తుందో నాకు అర్థం కావడం లేదు. అది మీరు అన్నట్టు పులా సింహమా అది ఆల్రెడీ తేల్చేశారు కదా గతంలో ప్రజలు, అందరూ మానవ మాత్రమే అని. కాబట్టి దీంట్లో పెద్దగా ఎగిసిపడాల్సింది ఏం లేదు సార్. ఈరోజు చూశారు మీరు, ఆయన లేకున్నా కూడా ఎంత హుందాగా జరిగిందో సభ. మా ఒక మిత్రపక్షాలు అయినప్పటికీ ప్రజా సమస్యల్ని ఎంత బాగా ఒక్కొక్కరు అడిగారు. దానికోసం సెటైర్లు వేస్తున్నారు ఆయన చిన్నపరెడ్డి గారు. ఏంటి సార్ చిన్నపరెడ్డి గారు దాని మీద సెటైర్లు వేస్తున్నారు? ఇందాక కిరణ్ అన్న మాటలు తీసుకుండా ఆయన ఏం సెటైర్లు ఎందుకు సార్? దీంట్లో మంచి కోణమే ఆలోచించాలి సార్. ఎంత హుందాగా జరిగింది సార్ సభ. నిజంగా మీరు చెప్తున్నారు, మీరు అన్నట్టు డిప్యూటీ సీఎం గారిని మాకు అత్యంత ముఖ్యమైన నాయకులు ఆయన, పార్టీలో అగ్రస్థాయి నాయకులు ఆయన. ఆయన ఆయన ఈ ప్రభుత్వం ఏర్పడడానికి ఆయన ఆయన అసలు అన్నిటికంటే ఒక ప్రముఖమైన వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి కూడా ఎంత హుందాగా జవాబు చెప్పారు, ఎంత స్పోర్టివ్గా తీసుకొని జవాబు చెప్పారు ఒక ఎమ్మెల్యేకి. అది కదా సార్ స్ఫూర్తి, అదే కదా జరగాల్సింది. అదే ప్రశ్న వీళ్ళు వేస్తుంటే ఎట్టుంటుంది? ఎంత వ్యంగ్యంగా చేస్తుంటారు, ఎంత నీచంగా మాట్లాడుంటారు, ఎంత అరాచకంగా చేస్తుంటారు. అసలు వినడానికే అసహ్యంగా ఉండేది. గతంలో చూసాం మనం ఎట్లుంటుందో ప్రవర్తన. అందుకు భిన్నంగా ప్రజల పక్షం, ప్రతిపక్షం కాదు ఇక్కడ, ప్రజల పక్షం ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఇంకొక మాట్లాడేది ఏంటంటే ఆయన కానీ సభకు కానీ వచ్చారంటే బోన్లో చిక్కినట్టే అని. ఎవరు బోన్ సార్? అది అసెంబ్లీ సార్, పవిత్రమైన అసెంబ్లీ. దాన్ని బోనుగానో లేకపోతే జూగానో చూడాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నా కదా, అది ఒక పవిత్రమైన అసెంబ్లీ, ప్రజల సమస్యల గురించి మాట్లాడేది. ఆ దృష్టితో చూడండి. అది ఒక బోననో జైలనో మనకి ఎక్కడ పోయినా అవే కనిపిస్తున్నట్టున్నాయి. జైళ్ళు, బోన్లు అవన్నీ ఏం లేదు. గతంలో కూడా అలాగే ఉందా మరి? గతంలో కూడా గౌరవ సభే కదా అది సార్. గౌరవ సభని ఎంత నీచంగా ప్రవర్తన చేశారు దాన్ని మీరు చూశారు కదా. అక్కడ ఒక సీనియర్ కొన్ని సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా, కొన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తినే ఎంత మీరు దుర్భాషలాడి ఎంత చేశారు. అట్లా ఉండదు సార్. ఇది చాలా క్రమశిక్షణగా జరుగుతోంది సభ, హోందాగా ఉంటుంది. సో జగన్మోహన్ రెడ్డి గారిని అయితే ఏం అవమానించరు, మీరు గౌరవంగా చూసుకుంటారు, అంతేనా సార్? మనం చెప్పేది మాట ఇచ్చి పుచ్చుకోవాలంటారు. మనం క్రమశిక్షణగా ఉండి అదే క్రమశిక్షణ ఎదుటి వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తే హ్యాపీగా ఉంటుంది. మీరు పోవడమే ఒక దురుద్దేశం పెట్టుకొని చేయరాని పనులు చేసి అవి ఇవి చేస్తే వేరేగా ఉంటుంది సమస్య. అది ఎక్కడైనా, అది లోపలైనా బయటైనా మర్యాద కాదు. అందుకే మన లిమిట్స్లో మనకుండే పరిధుల్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ మన హక్కుల్ని మనం కాపాడుకున్న రోజులు ఎవరికి ఏమీ ఉండదు సార్. ఇది చాలా సురక్షితమైన ప్రభుత్వం మాది. ఇండైరెక్ట్ గా హెచ్చరిస్తున్నారా సార్? నేను తప్పు చెప్పానా? ఇప్పుడు అమ్మ అంటే ఎట్టుంటుంది, లేకపోతే దానికి ఇంకోటి యాడ్ చేసి అంటే ఎట్టుంటుంది సార్?
అదే మన మాట తీరు, మన ప్రవర్తన మనకు లభించే గౌరవానికి కారణం అవుతుంది. ఓకే, కాబట్టి ఖచ్చితంగా అన్పార్లమెంటరీ పద్ధతులు కాకుండా మీకు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని గౌరవిస్తూ మీరు రండి సభకి. మీకు ఇచ్చిన పరిమితిలో హుందాగా ప్రవర్తించండి, అదే గౌరవం తిరిగి తీసుకెళ్ళండి. అది మాత్రమే దృష్టి పెట్టుకోండి. ఇది నేను చిన్నోడుగా చెప్తున్నానో లేకపోతే ఒక పబ్లిక్ లో ఉండే ఒక వ్యక్తిగా చెప్తున్నానో అది వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నా. బట్ మనం ఇచ్చేదాన్ని బట్టే మనకు తిరిగి వస్తుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆంజనేయ రెడ్డి గారు. సార్ చెప్పండి సార్, మీరు అర్థమవుతుంది చెప్పండి, మాట్లాడండి. ఓకే ఓకే గారు వస్తున్నానని సార్ మీ ప్రాబ్లం పీసీఆర్ ఆయన జూమ్ మార్చండి, జూమ్ చేయండి అయింది. సార్ ఇంకో లింక్ పంపిస్తారు, తీసుకోండి మీరు ప్లీజ్. కిరణ్ సార్ ఏంటి అక్కడ అది పాటించారు, ఏం చేశారు మీరు? మీరు ఏదో తబలా కొట్టుకున్నట్టుగా తాళాలు వేసుకున్నట్టుగా ఉన్నదంటున్నారు ఆయన చిన్నప్పరెడ్డి. సార్ అదే సార్, నేను ఇంతకుముందు కూడా చాలా సార్లు చెప్పాను సార్. ఇప్పుడు ఏదైనా అంశాన్ని మనం చూసే విధానాన్ని బట్టి, మనం చూసే కోణాన్ని బట్టి దాని అర్థం మారిపోతుంది సార్. మనకు అర్థమయ్యే విధానం కూడా మారిపోతుంది. ఇప్పుడు ఒక అంశాన్ని మీరు ఒకలాగా చూస్తారు, నేను ఒకలాగా చూస్తాను. అక్కడ పవన్ కళ్యాణ్ గారు లేకపోతే అంటే ఫస్ట్ మాధవి గారు ఒక క్వశ్చన్ అడిగారు, దానికి పవన్ కళ్యాణ్ గారు ఆన్సర్ చెప్పారు. బోండా ఉమా గారు ఒక క్వశ్చన్ అడిగారు, పవన్ కళ్యాణ్ గారు ఆన్సర్ చెప్పారు. మళ్ళీ మన కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారు ఒక క్వశ్చన్ అడిగారు, కంప్లీట్ చేశారు స్పీకర్ గారు. దాని తర్వాత ఆ ఇష్యూ మీద ఎవరిని మాట్లాడడానికి ఆయన టైం ఇవ్వలేదు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు గనక మేబీ వాళ్ళు చూడలేదు, నాకు తెలిసి ఆ డిస్కషన్ మొత్తాన్ని వాళ్ళు గమనించలేదు. వాళ్ళు గమనిస్తే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అంశం వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఒక చెంపపెట్టు లాంటిది. ఎందుకంటే బోండా ఉమా గారు మాట్లాడిన అంశం ఏంటంటే, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ గారు మేము ఏదన్నా అడిగితే పవన్ కళ్యాణ్ గారు చేయొద్దంటా ఉన్నారు, లేకపోతే మాకు అందుబాటులోకి రావట్లేదని చెప్పి కంప్లైంట్లు చేస్తా ఉన్నారు. అసలు రామ్కి అనే ఒక సంస్థ, రామ్కి అంటే ఎవరు సార్? అయోధ్య రామిరెడ్డి గారు. అయోధ్య రామిరెడ్డి గారు ఎవరు సార్? వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు సార్. వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు, మంగళగిరి మాజీ శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి స్వయాన అన్నయ్య. ఆ రామ్కి ఫార్మా అనేది వైజాగ్ లో ఎయిర్ పొల్యూషను, వాటర్ పొల్యూషను, ల్యాండ్ పొల్యూషన్ ఇవన్నీ కూడా చేస్తా ఉంది. డైరెక్ట్ గా అందులోంచి వచ్చే వ్యర్థాలు సముద్రంలో కలిపేస్తా ఉన్నారు, మొత్తం పొల్యూట్ అయిపోతా ఉంది. వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. అయినా కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళ చర్యలు తీసుకోమంటే వాళ్ళు తీసుకోవట్లేదని చెప్పి ఒక కంప్లైంట్ రైజ్ చేశారు. ఆయన ఒక అంశం మీద మాట్లాడారు. దానికి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారో తెలుసా సార్? వైఎస్ఆర్సీపీ వాళ్ళు వినాలి, రెండు చెవులు పెట్టుకుని జాగ్రత్తగా వినాలి. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే, మనం ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టకూడదు, చెయ్యొద్దు. ఒక ఫ్లెక్సీ నిషేధించేద్దామని చెప్పి గడిచిన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆర్డర్ పాస్ చేశారు. కానీ దాన్ని నిషేధించేయటం అనేది ఒక ఆలోచన అయితే, దానివల్ల ఎన్ని వందల మంది, ఎన్ని వందల కుటుంబాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్ని వేల మందికి ఉపాధి కోల్పోతున్నాం అని చెప్పి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజున కేవలం వైఎస్ఆర్సీపీకి చెందిన ఒక కంపెనీ కాబట్టి దాని మీద మనం యాక్షన్ తీసేసుకుంటే దాంట్లో పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు, దాని అనుబంధంగా దాని ద్వారా లబ్ధి పొందే వాళ్ళు ఎంతమంది ఉంటారు, వాళ్ళందరూ కూడా నష్టపోయే పరిస్థితి ఉంటుంది. మనం కక్ష సాధింపు కాదు చేయాల్సింది. అది అయోధ్య రామిరెడ్డి గారిది అవనివ్వండి, లేకపోతే ఇంకొకరిది అవనివ్వండి. మనం స్లోగా వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళు తద్వారా ఇప్పుడు ఏదైతే వాళ్ళ కాలుష్య వాళ్ళు ఏదైతే సముద్రంలో కలుపుతా ఉన్నారో దాన్ని ప్యూరిఫై చేసి కలిపితే దానిలో ఉన్న వ్యర్థాలు తగ్గుతాయి. తద్వారా సింగపూర్ లాంటి ఎగ్జాంపుల్, చెన్నై లాంటి ఎగ్జాంపుల్ కొండబాబు గారు కూడా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే, ఇంకో మాట చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, గత ప్రభుత్వం చేసినట్టు గనక వాళ్ళు చేశారు కదా అని చెప్పి మనం ఇప్పుడు చేస్తే వాళ్ళకి మనకి తేడా ఏముంటది? దీన్ని పాలసీ పరంగా, విధాన పరంగా ఇండస్ట్రీస్ మొత్తం కూడా దీన్ని ఒక పాలసీ తీసుకొచ్చి దాన్ని ఆచరించే విధంగా మనం చేసి పొల్యూషన్ తగ్గించాలి తప్ప కేవలం ఆ కంపెనీ ఒక పార్టీకి సంబంధించిందనో లేకపోతే ఒక పార్టీ నాయకుడికి సంబంధించిందనో మనం దాని మీద చర్యలు చేపడితే, కక్ష సాధింపు చర్యలు చేపడితే మొత్తానికి పర్పస్ డిఫీట్ అయిపోతుంది, ఇండస్ట్రీ క్లోజ్ అయిపోతుంది, తద్వారా ఎంతో మందికి ఉపాధి పోతుంది అని చెప్పి ఆలోచించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు.
చాలా గొప్పగా హుందాగా ఆలోచించిన వ్యక్తి. దానికి ఏం ఎగ్జాంపుల్ చెప్పారు? ఆక్వా కూడా చెప్పారు. ఆక్వా ద్వారా మనకి కొన్ని వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తూ ఉంది, కానీ దాని ద్వారా ఎంత పొల్యూషన్ వస్తూ ఉంది, గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోతూ ఉంది, పరిసరాలు పొల్యూట్ అయిపోతూ ఉన్నాయి అని మనం ఆక్వాను ఆపేయలేము. అలా అని చెప్పి దీని మీద చర్యలు ఒకేసారి తీసుకుంటే కూడా ఉత్పత్తి తగ్గిపోద్ది, రాబడి తగ్గిపోద్ది. రెండు కూడా బ్యాలెన్స్ చేసే విధంగా మనం ఏ కార్యక్రమం చేపట్టినా, ఏ పాలసీ తీసుకొచ్చినా అని చెప్పారు తప్ప చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం కూడా ఏదో ఒక కంపెనీని టార్గెట్ చేయమని అనటం కాదు అని చెప్పి ఆయన అక్కడ స్పష్టం చేయడం జరిగింది. ఇవేమీ కనపడవు వీళ్ళకి, అసలు ఇవేమీ వినరు. అసలు అసెంబ్లీ అంటే ఏమనుకుంటున్నారు సార్ వీళ్ళు? అసలు అసెంబ్లీ సమావేశాలు వింటేనే కదా, అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళడం సంగతి దేవుడెరుగు. అసలు అసెంబ్లీలో ఏం జరుగుతూ ఉంది, ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతూ ఉన్నారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఇవన్నీ అర్థం చేసుకుంటే, దాన్ని చూస్తే ప్రజలు ఈ రోజున సార్ వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల గవర్నమెంట్లో అసెంబ్లీ సమావేశాలు చూడాలంటే ఒళ్ళు జల్లరిచ్చేది, అసలు చూడబుద్దేసేది కాదు. ఎందుకంటే నువ్వు దేవుడు స్వామి, గుండె ఏమని కొట్టుకుంటది, 300 సార్లు జగన్ 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 అని కొట్టుకుంటది, లేకపోతే ఇంకోటి జగన్ గారికి డప్పు కొట్టి ఇప్పుడు ఇందాడు ఆయన ఏదో చెప్తున్నారు కదా మేమేదో చేస్తున్నామని, అది యాక్చువల్గా చేసింది వైఎస్ఆర్సీపీ రెజీమ్లో. వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల పరిపాలనలో అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు పెట్టినా చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం, ప్రతిపక్షాలను తిట్టడం, జగన్మోహన్ రెడ్డి గారికి తానా తందానా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి బాగా భజంత్రీలు వాయించడం. కానీ ఈ అసెంబ్లీ సెషన్స్ చూడండి, ఎవ్వరికి పొగడతలు లేవు, ఎవ్వరిని ఊరికే నిష్కారణంగా ఎవరిని పొగడట్లా, చంద్రబాబు నాయుడు గారిని పొగడట్లా, పవన్ కళ్యాణ్ గారిని పొగడట్లా. పవన్ కళ్యాణ్ గారి శాఖకు సంబంధించిన ఒక చైర్మన్ గారి మీద కూడా అక్కడ సభ సాక్షిగా ఆయన కంప్లైంట్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఏమి మనసుకు తీసుకోవాలా, ఆయన హుందాగా ఆ పాలసీ, ఆ పర్టికులర్ వింగ్ కి సంబంధించి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించి కృష్ణయ్య గారి గురించి ఆయన వచ్చిన తర్వాత ఆయన ఏ రకంగా ఒక ఆఫీస్ని ఏర్పాటు చేసి అందరికీ అందుబాటులో ఉండేలాగా చేశారు. ఇంకా పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఎట్లా స్టాఫ్ కొరత ఉంది, 2/3 స్టాఫ్ కొరత ఉందంట. అంటే 100కి 30 మందే ఉన్నారు, ఇంకా 70 మంది స్టాఫ్ అక్కడ కొరత ఉందని చెప్పి ఆ పర్టికులర్ వింగ్ కి సంబంధించి, ఆయన శాఖకు సంబంధించి చాలా క్షుణ్ణంగా, చాలా వివరణాత్మకంగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎవరికెవరు డబ్బాలు కొట్టుకోలేదే. మాధవి గారు, పవన్ కళ్యాణ్ సార్ ఇంకొకటి చెప్తారు. మాధవి గారు చెప్పారు, గుంటూరులో ఉప్పలపాడు అనే ఒక ఏరియాలో ఒక చెరువు ప్లాస్టిక్ వచ్చేసి మొత్తం 9 అడుగుల చెరువు 5 అడుగులకు వచ్చేసింది. దాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు నేను స్వయంగా విజిట్ చేస్తానని చెప్పారు. అక్కడ ఆ మొత్తం ఎపిసోడ్ లో సమస్యల మీద మాట్లాడుకున్నారు తప్ప, ఒకళ్ళకొకళ్ళు సమాధానం చెప్పుకున్నారు తప్ప, ఎవరికెవరు గేలి చేసుకోవాలా, హేళన చేసుకోవాలా, పొగుడుకోవాలా, అనవసరంగా ఎవరిని తిట్టుకోవాలా, ఇది వైఎస్ఆర్సీపీ గమనిస్తే బాగుంటది సార్. ఓకే, ఆంజనేయ రెడ్డి గారు రెస్పాండ్ వినిపిస్తుందండి ఇప్పుడు? మాట్లాడండి. సార్ క్లారిటీ. ఓకే 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 వర్మ గారు, మనము జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి హాజరవుతున్నారనేది మనం పెద్ద చర్చ చేస్తున్నాం. ఎలక్ట్ అయిన శాసనసభ్యుడి యొక్క బాధ్యత అది. మన ప్రజాస్వామ్యంలో మనం అనేక సందర్భాల్లో చర్చించుకున్నాం. జుడిషియరీ, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ అఫ్ కోర్స్ 4th ఎస్టేట్ మీడియా, అది ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి లేదా ప్రింట్ మీడియా కానివ్వండి. కాబట్టి లెజిస్లేచర్లు చట్టాలు చేసే వాళ్ళు లెజిస్లేచర్స్, అసెంబ్లీ గెలిచిన వాళ్ళు చట్టాలు చేస్తారు, ప్రజా సమస్యల మీద చర్చ చేస్తారు. ప్రతి ఎమ్మెల్యే అపోజిషన్ లీడర్ అయితేనే మాట్లాడాలా? ప్రతి ఎమ్మెల్యే అపోజిషన్ లీడర్ హోదా ఉంటేనే మాట్లాడతారా? మనం అనేక సందర్భాల్లో చూసాం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యవహార శైలి. ఈరోజు మనందరం కూడా సంతోషం, ఆయన ప్రజాస్వామ్య విలువలను గుర్తించాడు, ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను గుర్తించాడు. ప్రజల్లోనే కాదు, ఆయన యొక్క పార్టీలో కూడా ఎన్నికైన మిగతా 10 మంది శాసనసభ్యుల యొక్క వ్యతిరేకత కూడా ఆయనకు అర్థమైన తర్వాత ఇది ఏమాత్రం మనం దీన్ని కొనసాగించడం కరెక్ట్ కాదు, సోమవారం నుంచి అసెంబ్లీకి వస్తాను, నాకు టైం ఇస్తే అని. ఆ ప్రీ కండిషన్ ఏమిటి? నాకు టైం ఇస్తానంటే టైం అంటే ఎంత? 2 గంటల 3 గంటల, లేకుంటే ఉదయం నుంచి సాయంకాలం దాకా ఆ ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతుంటాడా? ఏమిటిది టైం అనేది? అక్కడ అసెంబ్లీ రూల్స్ ను బట్టి ఒక బిజినెస్ అడ్వైజరీ కౌన్సిల్ ఉంటుంది. దాని ప్రకారం ఏ బిల్లులు పెట్టాలా, ఎవరు ఏ పార్టీ వాళ్ళు శాసనసభ్యులు ఎంత సమయం ఇస్తారు, లోక్సభ కానివ్వండి అసెంబ్లీ కానివ్వండి, కొన్ని బిజినెస్ రూల్స్ ఉంటాయి, అసెంబ్లీ నిబంధనలు ఉంటాయి. దాని ప్రకారం ఎవరైనా మాట్లాడొచ్చు. మనం చూసాం గతంలో 2014 నుంచి 19 దాకా ఆయనకి అపోజిషన్ నాయకత్వం ఉండేది కదా, లీడర్ కదా, ఆయన అపోజిషన్ హోదా ఉండింది కదా, అపోజిషన్ లీడర్ హోదా ఉండేది కదా. సరే, అసెంబ్లీకి అటెండ్ అయ్యారా?
మొత్తం మాస్గా వాళ్ళు అసెంబ్లీని బాయ్కాట్ చేస్తూ వచ్చారు. అప్పుడు కూడా ఇదే ఏకపక్షంగా అసెంబ్లీ జరిగిన చరిత్రను కూడా మనం చూసుకున్నాం. ఆయన తర్వాత మళ్ళా పాదయాత్ర చేశారు, అది వాళ్ళ పార్టీ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 1.5 సంవత్సరం తర్వాత ఇంగ్లీష్ లో చెప్తారు బెటర్ లేట్ దాన్ నెవర్ అని. 1.5 సంవత్సరం తర్వాత జ్ఞానోదయం అయ్యి నేను అసెంబ్లీకి వస్తాను, మాట్లాడతాను, సమయం ఇవ్వండి. అనేక సందర్భాల్లో అసెంబ్లీ స్పీకర్ చాలా స్పష్టంగా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు మీరు అసెంబ్లీకి రండి, మాట్లాడండి, మీకు ఇవ్వాల్సిన సమయం ఇస్తాము, ప్రజా సమస్యలు మాట్లాడండి అని అనేక సందర్భాల్లో అందరూ కూడా చెప్పున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రజల్లో వ్యతిరేకత, ఆయన సొంత పార్టీలోనే వ్యతిరేకత, చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, నాకు తెలుసు కొంతమంది ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు. సహజంగా ఎమ్మెల్యేలు ఏమనుకుంటారు, నా నియోజకవర్గ ప్రజలు నా గొంతు వినాలనుకుంటారు, నా నియోజకవర్గ సమస్యలు నేను ప్రస్తావించాలా, ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రజలు అనుకుంటారని సహజంగా ఫస్ట్ టైం ఎన్నికైన ఎమ్మెల్యేలు అనుకుంటారు. కానీ ఆ ఎమ్మెల్యేలకు కూడా అవకాశం లేకుండా 1.5 సంవత్సరం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించారు. కాబట్టి ఆ వ్యతిరేకతతోటి, రాష్ట్రంలో ఉండే ప్రజల వ్యతిరేకతతోటి, ప్రజాస్వామ్యంలో ఎవరి బాధ్యత, ఎన్నికైన ఎమ్మెల్యే బాధ్యత ఏమిటి? ఈ మస్ట్ కమ్ టు అసెంబ్లీ. ఏ రాజకీయ పార్టీ అయినా, రాజకీయ పార్టీ ప్రస్తావన కాదు అక్కడ. కానీ ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆలస్యంగా గుర్తించి రావడం అందరం కూడా సంతోషిస్తాము. అది కనీస బాధ్యత, ఒక ఎమ్మెల్యేగా కనీస బాధ్యత. ఈరోజు ఆయన పార్టీ యాక్టివిటీస్ ఏమైనా చేసుకోవచ్చు. నేను తాడేపల్లిలో కూర్చొని కేవలం ప్రెస్ మీట్ లో మాట్లాడతాను, ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడతాను, ఎక్కడి నుంచే ప్రశ్నిస్తాను ప్రభుత్వాన్ని అంటూ వచ్చారు. ఎప్పుడైనా ఎవరైనా సరే ఎన్నికైన శాసనసభ్యుడు అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే అది రాష్ట్ర వ్యాప్తంగా ప్రాధాన్యత వస్తుంది, ప్రజలకు తెలుస్తుంది, ప్రజలు గమనిస్తున్నారు నిజంగా ప్రభుత్వం తప్పు చేసిందా, ఆ తప్పుల మీద ప్రతిపక్ష నాయకులు కానీ పార్టీ వాళ్ళు కానీ మాట్లాడుతున్నారో ప్రజలు గమనిస్తారు. కాబట్టి శాసనసభ్యుడిగా బాధ్యతను గుర్తించి ఆలస్యంగానే ఆయన వచ్చి నేను అసెంబ్లీలోకి పాల్గొంటాను, కానీ ప్రీ కండిషన్ నాకు సమయం ఇస్తాయి అంటే, సమయం అంటే ఏమిటి, ఎన్ని గంటల సమయం, ఎంతవరకు సమయం? మీకు ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా, ఒక శాసనసభ్యుడిగా బిజినెస్ రూల్స్ ప్రకారము, అసెంబ్లీ రూల్స్ ప్రకారం ఖచ్చితంగా మీకు సమయం ఇస్తారు, మాట్లాడాలా. మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాలా? వ్యక్తిగత దోషణలు కాదు, లేదా కుటుంబ సభ్యుల మీద దోషణలు కాదు. నా ప్రభుత్వంలో నేను ఇంత మేలు చేస్తాను ప్రజలకి, ఈ ప్రభుత్వంలో ఇన్ని తప్పులు జరుగుతున్నాయి, మీరు సూపర్ 6 అన్నారు, ఏమేమి ఇంప్లిమెంట్ చేశారు ప్రశ్నించవచ్చు. అందులో ఎవరికి అభ్యంతరం ఉండవలసిన అవసరం లేదు, ప్రభుత్వాన్ని నిలదీయొచ్చు. కానీ దూషణలు లేదా వ్యక్తిగత విమర్శలు చేసుకుంటే ఏ స్పీకర్ కూడా అనుమతించడు. మనం చూసాం కదా, గతంలో కూడా 23 మంది శాసనసభ్యులు ఉన్నప్పుడు ఏం జరిగిందో మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల మీద లేదా మిగతా వాళ్ళ మీద ఏ విధంగా మాట్లాడారో కూడా మనం చూసాం. కానీ అటువంటిది ఉండకూడదు, ప్రజలు గమనిస్తుంటారు. మనల్ని ఈ రోజు అసెంబ్లీలో ఏకపక్షంగా చర్చలు జరుగుతున్నాయి, అందులో ఎటువంటి అనుమానం లేదు. వర్మ గారు అది లోక్సభ గాని అసెంబ్లీలో గాని సొంత పార్టీ శాసనసభ్యులే ప్రశ్నలు అడుగుతారు, అందులో తప్పేం లేదు, అది ప్రజాస్వామ్యము. ఈరోజు బోండా ఉమామహేశ్వరరావు గారు ప్రశ్నేశారు, అదేం పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు. ఆయన కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకున్నాడు, ప్రభుత్వం ఏదన్నా ఏం చేస్తుంది ఈ చర్చలు అనే విషయంలో అనుకున్నాడు. సహజంగా మనం పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం ఆలోచిస్తాము, ఆయన చాలా చిత్తశుద్ధితో ఉంటాడు, నిజాయితీగా ఉంటాడు. ఆయన అనేక సందర్భాల్లో ఈ యొక్క పర్యావరణాన్ని రక్షించాలా, ఈ యొక్క ఎకలాజికల్ బ్యాలెన్స్ దెబ్బతినకూడదని అనేక సందర్భాల్లో మాట్లాడిన ఇది ఉంది. సహజంగా మనం అదే ఊహిస్తాము. ఆయన యొక్క శాఖ, అది ఫారెస్ట్ కానివ్వండి, లేదా పంచాయతీరాజ్ కానివ్వండి, లేదా మిగతా విషయాలకు సంబంధించి ఆయన మీద ప్రధాన బాధ్యత ఉంది. పర్యావరణ పరిరక్షణ ప్రేమికుడే కాకుండా ఆయన డిప్యూటీ సీఎం ఉన్నాడు, కాబట్టి ఆయన రెస్పాన్సిబిలిటీ, దాని విషయం బోండా ఉమామహేశ్వరరావు గారు మాట్లాడారు. అందులో ఏం పెద్ద ఆశ్చర్యకరము లేదా తప్పు లేదా ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఈ విధంగా చూడవలసిన అవసరం ఉందని నేను అనుకోవడం లేదు. అసెంబ్లీలో, పార్లమెంట్ లో రాజకీయ పార్టీ ప్రస్తావన కాదు, ప్రజా సమస్యల మీద శాసనసభలో మాట్లాడాల్సిన బాధ్యత, ఎన్నికైన బాధ్యత, చట్టాలు చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేల మీద, శాసనసభ్యుల మీద ఉంటుంది. కాబట్టి ఆ బాధ్యతను గుర్తిరగడంలో 1.5 సంవత్సరం వరకు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించలేదంటే ఇది కొంత బాధాకరమైన విషయమే. కానీ ఏమైనా ఆలస్యమైనప్పటికీ కూడా అసెంబ్లీకి వచ్చి వారు అసెంబ్లీ ప్రొసీడింగ్స్ లో పాల్గొని ప్రభుత్వం మీద ప్రశ్నలు వేయొచ్చు, ప్రశ్నలు ముందుగా పంపించవచ్చు, ప్రభుత్వం తప్పులు చేస్తే నిలదీయొచ్చు, లేదా సూపర్ 6 లో ఈ విధంగా పొరపాట్లు జరిగాయని ఉండొచ్చు. పొరపాట్లు లేవని ఎవ్వరు అనడం లేదు,
రాష్ట్రంలో కొన్ని ఓకే, ఆంజనేయ పొరపాట్లు గారు. జరుగుతున్నాయి కూడా. ఓకే. కానీ ప్రభుత్వం వెంటనే స్పందిస్తుంది. ప్రతిపక్ష నాయకుడిగా అటువంటి ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చినప్పుడు అది ఖచ్చితంగా ప్రజలు అర్థం చేసుకుంటారు. వాటిని రెక్టిఫై చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. ప్రజలకు జరిగే మేలులో కూడా ప్రతిపక్ష నాయకుడు భాగస్వామ్యం కూడా ఉంటుందని ప్రజలు అర్థం చేసుకుంటారు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు బయట ప్లే చేయండి. ఇందాక వివేకానంద రెడ్డి గారి గురించి మాట్లాడింది. కళ్ళ ముందు మనకి ఈ రోజుకి వివేకానంద గారి కేసులో మర్డర్ జరిగిందని తెలుసు, మనం ఇంకా చేయలేకపోతున్నాం దాన్ని. ఇవన్నీ అందుకని దీన్ని ఏంటంటే నా ఉద్దేశంలో అప్పీల్ టు యూ, గౌరవ శాసనసభ్యుల్ని నేను ఒకటే కోరేది ఏంటంటే కళ్ళ ముందు. చిన్నపరెడ్డి గారు సార్ మాట్లాడండి. సార్ అదే చెప్తా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారికి వివేకానంద రెడ్డి గారి హత్యకి సంబంధించినటువంటి వార్త బాగా వినసొంపుగా ఉండి బాగా దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం సార్, ఈ రాష్ట్రంలో సుగాలి ప్రీతి గారికి సంబంధించినటువంటి మర్డరు గుర్తు లేదా అని అడుగుతా ఉన్నాం. దానికి సంబంధించి రేప్ చేసి తనని చనిపోయినటువంటి ఆ పాప గురించి గుర్తు లేదా? మీరు ఎమ్మెల్యే అయినాక ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి అవకాశం వచ్చింది మీకు. ప్రభుత్వం వచ్చినప్పుడు మొట్టమొదటి సంతకం దాని మీద పెడతాను, నేను ఆ మొట్టమొదటి కేసు అదే డీల్ చేస్తానని చెప్పినటువంటి మాట గుర్తు లేదా? అది మాట్లాడున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారి గౌరవం పెరిగి ఉండేది. అలాగే అనంతపురం జిల్లాకి సంబంధించి 14 సంవత్సరాల పాపకి తండ్రి ఎవరో, పుట్టిన బిడ్డకి తండ్రి ఎవరో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మేమున్నామని పవన్ కళ్యాణ్ గారు దాని మీద సిబిఐ విచారణకు ఆదేశించమని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని కోరితే పవన్ కళ్యాణ్ గారి గౌరవం పెరిగింది. ఆల్రెడీ సిబిఐ విచారణ జరిగింది. మన ఈయన వివేకానంద రెడ్డి గారి కేసు మీద అన్ని జరుగుతా ఉన్నాయి. దాని గురించి అందరం మర్చిపోలేదంట, వీటి గురించి మాత్రం ప్రజలు మర్చిపోయారు. ఏం మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఇంకో మాట మాట్లాడుతున్నారు. ఇందాక బోండా ఉమా గారు అడిగినటువంటి ప్రశ్నకి, సార్ పొల్యూషన్ కి సంబంధించి ఈ రాష్ట్రంలో ఫార్మా సిటీలు ఒక అయోధ్య రామరెడ్డి గారి కంపెనీ లేదు, రాష్ట్రంలో చాలా కంపెనీలు ఉన్నాయి. కానీ బోండా ఉమా గారికి ఆ ప్రశ్నే కనపడింది. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కాబట్టి మనం ఎక్కడా కూడా వాళ్ళ కక్షపూరితంగా చూడట్లేదని ఒక ప్రజెంటేషన్ ఇవ్వాలని, ఒక బిల్డప్ ఇవ్వాలన్న దానికోసం చేసినట్టుగానే ఉంది. కానీ మిగతా ఫార్మా సిటీకి సంబంధించినటువంటి సమస్యలన్నిటి మీద ఖచ్చితంగా సముద్రంలోకి ఆ ఫార్మా వేస్ట్ పోవటం ఖచ్చితంగా తప్పే. రాష్ట్రంలో పాలసీ తీసుకోండి, పాలసీ ప్రకారం పోకుండా చేయండి. ఒక్క అయోధ్య రామరెడ్డి గారు దాని కోసమే మీరు మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు అయోధ్య రామరెడ్డి గారిని ఒక ఫార్మా బిజినెస్ మెన్ గానే చూడండి, ఆయన కంపెనీని మిగతా కంపెనీలను కూడా అలానే చూడండి. అంతేగాని ఏదో ప్రత్యేకంగా దాన్ని వదిలేసినట్టు. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అదేనండి, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది అదే. మీరు ఏదో ఒకదాన్ని పట్టుకుని చూస్తే అవ్వదు, ఒక పాలసీ తీసుకురావాలి, చాలా ఉన్నాయని. నేను కూడా అదే సార్ చెబుతుంది. బోండా ఉమా గారు అడిగినటువంటి మాటకి చెప్పిన దాన్ని నేను కూడా చెబుతుంది. నేనేమి వారు అడిగిన దానికేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారిని చేస్తే మనం కక్షపూరితంగా చేశామనే మాటను మాట్లాడుతున్నా. వారు చెప్పడం పాలసీగా తీసుకుందాం, ఈ రాష్ట్రానికి సంబంధించి ఒక యూనిట్ గా తీసుకొని ఖచ్చితంగా పొల్యూషన్ అనేది కలవకుండా చేద్దామని చెప్తే దాన్ని ఎవరేమన్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కాబట్టి వారి మీద ఏదైనా మనం పొల్యూషన్ చర్యలు తీసుకుంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కక్షపూరితంగా చూసినట్టు ఉంటది కాబట్టి అలా వద్దనుకుంటున్నాను. అలాంటిది ఏమీ అవసరం లేదు సార్. మీరు పాలసీ మ్యాటర్ తీసుకోండి. పాలసీ మ్యాటర్ అయోధ్య రామరెడ్డి గారు భారతదేశంలోనే ఆ పొల్యూషన్ కు సంబంధించి మొత్తం చేసే దాంట్లో ఈ మున్సిపల్ వేస్ట్ కానీ వాటన్నిటిని చేసే దాంట్లో సిద్ధహస్తుడు. ఆయన అన్ని రూల్స్ ఫాలో అవుతాడు. ఖచ్చితంగా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఆ రూల్ ఫాలో అవటంలో పెద్ద మనిషి ఆయన. ఓకే, అందుకని ఆయనకి వేరే రూల్స్ ఏం అవసరం లేదు ఆయనకి. నరసింహప్రసాద్ గారు. సార్ చిన్నపిరెడ్డి గారు, అంటే మీరు చెప్పేది ఒక విషయం గుర్తుకొస్తాను సార్. గతంలో అమర్ రాజా ఫ్యాక్టరీ గురించి ఒక సమస్యను లేవనెత్తి ఆ కంపెనీని ఇక్కడ పెట్టుబడి పెట్టాల్సిందని పక్క రాష్ట్రాలకు తరిమేశారు చూసారా? అలా చేయాలంటారా మీరు? లేకపోతే ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ప్రకారం క్వశ్చన్ వేసినా కూడా మీరైతే ఏ విధంగా చేయరో దానికి విరుద్ధంగా ఆయన తీసుకున్న నిర్ణయం, ఈరోజు చెప్పిన జవాబు మంచిదంటారా? దీనికి స్ట్రైట్ గా చెప్పగలుగుతారా?
ఏమో మరి మీకేం అర్థమైందో నాకు అర్థమైంది. అయితే మీకేం అర్థమైంది? పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట మీకేం అర్థమైందో చెప్పండి. అమర్ రాజా బ్యాటరీని మేమేమి తరిమేలా, మేమేమి అమర్ రాజా బ్యాటరీ మీరు పుకార్లు పుట్టించుకున్నారు. తిరుపతి లడ్డులో కొవ్వు పదార్థం కలిసింది అంత నిజమా? అమర్ రాజాని వైఎస్ఆర్ కాంగ్రెస్ సరే సరే, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో మీకేమన్నా తప్పుగా అనిపించిందా చెప్పండి. సరే సరే, అది ఫ్రీజ్ అయింది, మీరు మాట్లాడండి. ఫ్రీజ్ అయిపోతారు సార్ వాళ్ళు, ఇప్పటికే అయిపోయారు. నేను అదే చెప్తాను సార్, ఎంత హుందాగా ఆయన చెప్పారో సమాధానం, అది కూడా వీళ్ళకి ఎక్కకపోతే ఇంక వీళ్ళు ఎవరు మారుస్తారు వీళ్ళని? కాబట్టి వీళ్ళని మనం ఇంకా కొన్ని రోజులు అబ్జర్వ్ చేయాలి. వీళ్ళు అప్పుడే మారరు, మారినట్టు నటిస్తారు అంతే. రేపు అసెంబ్లీకి రావడం కూడా అంతే చిత్తశుద్ధితో వస్తారు వీళ్ళు. ఏదో ఒక సాగు పెట్టుకొని అటెండెన్స్ కోసమనో, లేకపోతే ఎక్కడ జీతాలు రాకుండా ప్రజలు అడ్డుకుంటారని, ప్రజల్లో తిరుగుబాటు వస్తుందనో, జీతాలు తీసుకోకుండా పోతే ఇబ్బందులు పడతామనో, ఇలాంటి వాటి కోసం వీళ్ళు అసెంబ్లీకి వస్తారు తప్ప వీళ్ళలో చిత్తశుద్ధి ఏమాత్రం ఉండదు. లేకపోతే ఇంత సెన్సిటివ్ వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జరిగిన గుణపాఠాలు అర్థం చేసుకోరు, గుణపాఠాలు నేర్చుకోరు. మీరు ఇట్లే ఉంటారు. అందుకే సామెత ఏమైనా చేయొచ్చు కానీ మూర్ఖుల మనసు రంజింపజేయలేరు అంటారు. ఇదే కాబోలు సార్. సార్ ఒకటి సార్ కూడా స్ట్రైట్ గా చెప్పమనండి సార్. జనసేన వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళ నాయకుడు వివేకానంద రెడ్డి గారిని గుర్తు చేశారు కాబట్టి సుగాలి ప్రీతి గారికి సంబంధించిన దాని మీద కూడా డిమాండ్ చేయమని అసెంబ్లీలో ఇది ఒక గొప్ప అవకాశం వచ్చింది. పవన్ కళ్యాణ్ గారికి మొదటి కేసుగా తీస్తానన్నారు, దాన్ని తీయమని చెప్పేసి రికమెండ్ చేయమనండి సార్. చెప్తా అన్ని చెప్తా. ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఉచిత సలహా ఇస్తాను సార్, తీసుకోమనండి. ఇప్పుడు రేపు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారు కదా, వచ్చినప్పుడు మా 5 సంవత్సరాల రెజ్యూమ్లో సుగాలి ప్రీతి కేసుని మేమేమి చేయలేకపోయాం, మాకు చేత కాలేదు, మా వల్ల కాలేదు, మీరు అధికారంలో ఉన్నారు కదా, ఇప్పుడు మీరు చెయ్యండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని వాయిస్ రైజ్ చేయమని చెప్పండి. సుగాలి ప్రీతి అంశం మీద మాట్లాడే నైతిక హక్కు 1% కూడా వైఎస్ఆర్సీపీకి లేదు. మేము ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది మేము, ఎందుకు మేము చేయలేదని మేమెందుకు చెప్పాలా? ఆ కుటుంబాన్ని మోసం చేసింది మీరు, ప్రత్యక్షంగా పవన్ కళ్యాణ్ గారు. ఇంకా వేరే వాళ్ళు అనాల్సిన అవసరం లే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆ ఇంటికి వెళ్ళి అయ్యో తల్లి అన్యాయం జరిగిపోయింది, ఈ పాపకి అన్యాయం జరిగిపోయింది, న్యాయం చేస్తారని ఎవరి ప్రభుత్వంలో సార్? మీ ప్రభుత్వంలోనే అన్యాయం జరిగింది. మీరే చేస్తామన్నారు న్యాయం. జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేసిందాక అక్కడ అవకాశమే లేకుండా మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడలేదు. ఎందుకు క్రాస్ టాక్? ఎవరికి అర్థం కాదు. అర్థం కాకూడదనే నేను చెప్పేది, అర్థం కాకూడదనే ఆయన మాట్లాడేది. సార్ ఒకటి సార్, పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీ కానీ లేకపోతే ఆ ఇష్యూ అసలు బయటకు వచ్చేదా? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాటు కనీసం సిబిఐకి కూడా సరిగ్గా ఇవ్వలేక, సరిగ్గా డాక్యుమెంటేషన్ చేయలేక, చతికిల పడి చేతకాని ప్రభుత్వం లాగా మిగిలిపోయింది వైఎస్ఆర్సీపీ కాదా సార్? ఆవిడ సుగాలి ప్రీతికి ఆ పాప తల్లి గారు అనిల్ కుమార్ యాదవ్ గారిని వెళ్ళి కలిసి, బాబు ఇలా మా అమ్మాయికి ఇలా జరిగింది, న్యాయం చెయ్యా అంటే, యు గెట్ అవుట్ చీప్ పీపుల్ అని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ గారు మాట్లాడాడు. అది ఆవిడ స్వయంగా ఆమె చెప్పింది. ఈ రోజున వైఎస్ఆర్సీపీ వచ్చేసి ముసలి కన్నీరు, ఏదో ప్రేమ ఉన్నట్టు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ, మా పార్టీ ఆర్థికంగా పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు ఒక సభ పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది సార్? అటువంటి పరిస్థితుల్లో కర్నూలు వెళ్ళి మేము లాంగ్ మార్చ్ చేసాం ఆ పాప కోసం. ఆ పాపకి న్యాయం చేయాలనే చిత్తశుద్ధి 100కి 200% జనసేన పార్టీకి ఉంది, పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఒక ఇల్లు ఇచ్చాం, లేకపోతే ఒక ప్లాట్ ఇచ్చాం, ఇది కాదు. మీరు న్యాయం చేయాలి. కనీసం సిబిఐకి లెటర్ ఇవ్వలేకపోయారు మీరు, చేతకాని ప్రభుత్వం మీది. మాట్లాడండి. చెప్పండి వర్మ గారు. ఆంజనేయుడు గారు, ఏంటి మళ్ళీ వివేకానంద గారిది ఈరోజు సభలో తీసుకురావడం పవన్ కళ్యాణ్ గారు? ఈ రోజే కాదు, వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన రోజు నుంచి వారి హత్య పైన రాజకీయాలు నడుస్తున్నాయి, మనం చూసాము. హత్య రోజు జరిగిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఫోటో వేసి ఒక కత్తి ఆయన చేతులు ఎక్కించి నారాసుర రక్త చరిత్రను ఏదో ఒక హెడ్డింగ్ పెట్టి తప్పుడు వార్తలన్నీ కూడా రాశారు. అదైన తర్వాత అదే రోజు ఆయన విజయసాయి రెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారని ఎవరో వార్తలు చెప్పారు.
ఇవన్నీ కూడా అప్పటి నుంచి కూడా చర్చ జరుగుతూ ఉంది. అప్పటి నుంచి కూడా దాని మీద లోతుగా దర్యాప్తు జరుగుతుంది. సిబిఐ అధికారులు ఏ విధంగా బెదిరించారు, వాళ్ళ మీద ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టారని కూడా మనం చూసాం. ఆ కేసుల విషయంలో సుప్రీంకోర్టు ఆ 2 కేసులు కూడా ఛార్జ్ షీట్లు కొట్టేసింది, అది కరెక్ట్ కాదని చెప్పింది. కాబట్టి వివేకానంద రెడ్డి గారి హత్య మీద రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. ఇంకా అవి ఒక లాజికల్ కన్క్లూజన్ కి ఒక అర్థవంతమైన ముగింపుకి రావాల్సి ఉంది. కొంతమంది ప్రజాప్రతినిధులు ఆ హత్యలో పరోక్షంగా పాల్గొన్న వాళ్ళ పేర్లు కూడా అనేకం బయటకు వచ్చాయి. చట్టాల్లో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకొని అరెస్టు కాకుండా అనేక సందర్భాల్లో తప్పించుకునే ప్రయత్నాలు చేశారు. కానీ నేనేమంటున్నా అంటే దర్యాప్తులో తిరిగి అవసరం వస్తే దర్యాప్తు చేస్తామని సిబిఐ చెప్తుంది, అది కోర్టులో నడుస్తుంది కూడా. కాబట్టి రోజుగా దర్యాప్తు జరపాలి. ఎవరున్నారు, ఎక్కడ ఆగుతుంది, దీని ఎవరో చేశారు, అనేక అనుమానాలు ఉన్నాయి అందులో. అది ముఖ్యమంత్రి గారికి వెంటనే తెలిసింది, ఆనాటి ముఖ్యమంత్రి గారి కుటుంబ ఆరోపణ చేసేది ఎవరు? సొంతంగా ముఖ్యమంత్రి గారి సోదరే కదా, కదా మా తండ్రి గారు వాళ్ళు ఉన్నారు. రాజకీయాలు నడుస్తున్నా అవి లాజికల్ కన్క్లూజన్ కి రావాల్సిన అవసరం. చిన్నప్పటి గారు హలో, చిన్నప్పటి గారు మీ అబ్జెక్షన్ ఏంటి వివేకానంద గారు హత్యది? సార్ సిబిఐ విచారణ జరుగుతా ఉంది. సిబిఐ మా దగ్గర ఇంకా చేయటానికి ఏమీ లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. కోర్టులో ఉంది, కోర్టులో రావాల్సిన దాని గురించి పొద్దుగుక్కులు వివేకానంద రెడ్డి గారి కేసు అనే బదులు ఈ 3 కేసుల గురించి వాళ్ళ నాయకులకి చెప్పి అసెంబ్లీలో ప్రకటించి ఈ కుటుంబాలకు న్యాయం చేయమని ఆ చనిపోయి సరే ఓకే కిరణ్ ఇందాక ఏదో చెప్తున్నారు మీరు. అదే సార్, ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి కేసు న్యాయమని చెప్పేసి ఇప్పుడు పవన్ గ్రామానికి వస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఉప్పలపాడు గ్రామానికి వస్తారు, గుంటూరు జిల్లా. సార్ ఒక్క మాట, గుంటూరు వస్తారని అన్నారు. పవన్ కళ్యాణ్ గారు రావాల్సిందే, అక్కడికి వస్తారు కదా. అక్కడి నుంచి అటు వచ్చి తురకపాలెం అనే గ్రామం ఉంది సార్. 29 మంది ఈ మధ్య నీళ్లు అక్కడ చెడు నీరు తాగి ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 29 మంది చనిపోయారు సార్. ఆ కుటుంబాలను కూడా ఒకసారి పరామర్శించమనండి సార్ పవన్ కళ్యాణ్ గారు. అది కూడా ఈ మేడం గారు చెప్పారు కదా, మీరు చెప్పారు కదా మీరు పాయింట్. సరే, ఇప్పుడు 70 మంది చచ్చిపోయారు జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా తాగి, ఓన్లీ స్పిరిట్ తాగి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే పెళ్లికి వెళ్ళాడు, పక్క ఊరే పెళ్లికి వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈ 70 మంది కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి వెళ్ళలేకపోయాడు. వీళ్ళు మాట్లాడుతున్నారు పరామర్శల గురించి. సొంత చెల్లిని పరామర్శించలేకపోయారు సార్. మన రాష్ట్ర వచ్చినప్పుడు ఆ కుటుంబాలను మంత్రిగా మేము వచ్చామని మాట్లాడుతున్నాం. చిన్నప్పటి గారు వెయిట్. కిరణ్ ఏంటి సార్? అదే సార్ నేను చెప్తుంటే, నేను చెప్పాలనుకున్నది ఆయన చెప్పనివాడు. పొద్దున అసెంబ్లీలో కూడా ఇంత ఎందాడా ఆంజనేయ రెడ్డి గారు అన్నట్టు ఎంత సమయం కావాలి? గంట ఇస్తే సాటిస్ఫై అవుతారా? 2 గంటలు ఇస్తే సాటిస్ఫై అవుతారా? లేకపోతే డే అంతా వైఎస్ఆర్సీపీకి ఇచ్చేస్తే సాటిస్ఫై అవుతారా? ఏంటి సమయం అంటే ఎంత? సరే చూద్దాం. నరసింహప్రసాద్ గారు ఏంటి వివేకా గారి అంశం మీరన్నా తెలుస్తారా? ఖచ్చితంగా ఈ రోజు మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఉద్దేశం ఏంటంటే, కొన్ని అంశాలు కొన్ని ఇలాంటివి ఉన్నాయి, వీటిని కొన్ని చిక్కుముడులు ఉంటాయి, వీటిని చాలా టైం పడుతూ ఉంది. కాబట్టి ఈ ఎలక్షన్ లాంటి సమస్యలు కూడా కొన్ని ముడివేసుకుపోయినాయి, వీటన్నిటికీ ఒక మార్గం అనుకోవాలనే ఉద్దేశంతో చెప్పాడు తప్ప ఏదో మేము చేతులు ఎత్తేసామనో ఇంకొకటి వదిలేసామనో ఎక్కడా లేదు. దాన్ని అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా. ఇప్పుడు సుగాలి ప్రీతి గారి విషయం కూడా మీరు అనుకుంటే, ఇప్పుడు ఆయన చిన్నప్పరెడ్డి గారు చెప్తున్నారు